మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకుని మెత్తుకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే రాత్రి కాలం నుంచి మిమ్మల్ని అందరినీ మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకొని మేలులు చేసిన దేవుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియచేస్తూ, ఈ దినం దేవుడు ఏ మాటలు చేత మన హృదయాలు వెలిగించుకున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసి దేవుని పిల్లారా, రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట, దేవుని ప్రేమించువానికి అనగా ఆయన మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతుంది. అంటే దేవుని ఎంతమంది అయితే ప్రేమిస్తున్నారో వాళ్ళందరికంట మేలు కలుగుటకు సమస్తం అంటే సమకూడి జరుగుతున్నాడు. దేవుడు సమస్తం అంటే దేవుని పిల్లరా, అది కష్టమైన కన్నీరైనా మంచిదైనా ఏదైనా సరే నీకు జరుగుతున్న సమస్తమును కూడా నీకు మేలు చేయటానికే అవన్నీ కూడా సమకూరి జరుగుతున్నాయి. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు చింతించుకుంటాడు. అంటే మనకు కోపం ఎక్కువగా ఉందనుకో, మాటి మాటికి ఎవరో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది మనకు కోపం పోయి సహనం పెరగటానికి, మాటి మాటికి మనకి వేరే వాళ్ళ నష్టం కలుగు చేస్తున్నారు. ఎందుకు నష్టం కలుగు చేస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే అది మేలే జరిగిద్దంట మనకు. దేవుని పిల్ల అంటే తనను దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరికీ కూడా జరుగుతున్నవన్నీ కూడా మేలుకే అని చెప్తున్నాడు. కనుక ప్రభువుని నమ్మిన మనం, ఈ మాటలు వింటున్న మనం, మన జీవితాల్లో ఏమి జరుగుతున్నా అది దేవుడు మన మేలు కోరే ఆయన ఆజ్ఞాపించి అనుమతి ఇచ్చి మన మీదకి పంపించి మనల్ని బాగు చేస్తున్నారని దేవుని ఇంకా గట్టిగా ప్రేమించి వదలకుండా ప్రేమించే వారిగా మారిపోయినట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నాయన, నిన్ను ప్రేమిస్తున్న మాకందరికీ కూడా నాయన మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతుందని నువ్వు చెప్తున్నావు తండ్రి. ఆ మేలును మేము పొంది నిన్ను ఆరాధించే వారిగా మారిపోయినట్లు కృప చెప్పుమని అడుగుతున్నా తండ్రి. నాయన ఎంతమంది అయితే నా తండ్రి మాటలు వింటున్నారో వారి కుటుంబాల మీదకి నీ కృపను రానియండి అయ్యా. ఇదిగో బిడ్డలు చేతి పనులు, వ్యాపారాలని, చదువులని, ఉద్యోగాలని బయటికి వెళుతుండగా ఏ ప్రమాదాలు జరగకుండా సాయంత్రం గృహానికి చేరుతండి కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధించి నీ వలన మహిమ పొందే భాగ్యమని గురించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక